వివాహాలు, మూడేసి వివాహాలు, నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. రెండేసి పెళ్ళిళ్ళు అట్లా. అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి? కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల, కొన్ని దోషాల వల్ల. ఇప్పుడు కొన్ని దోషాలు, అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం. ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు, పునర్వివాహాలు, విధవా వివాహాలు, రాహు మనకి అర్ధాష్టమ, అష్టమ, సప్తమ స్థానాల్లో ఉండడము, ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము, ఇలా కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఈ క్లాజెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం, లేదా అబ్బాయిలైనా మోసపోవచ్చు. ఇది రాహు. రాహు ఎంతసేపు కూడా మోసగాడనమాట. కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు. మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికనే చెప్పారా అండి అని అంటే మనకి కాదు. శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట. ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు. అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు. ఏమండి, సప్తమ రాహు ఉన్నాడురా, నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు. ఏమీ లేదండి గురువు గారు అన్నది 25 సంవత్సరాల క్రితం మాట. ఆయ్, శాస్త్రం అబద్ధం చెప్పదంటే 2 రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు, మా ఇంటికి ఒక పని మనిషి వచ్చేది, నేను పైన ఒక ఆ, దీంట్లో ఉంటున్నాను, ఆ, పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేదన్నమాట. అవుట్ హౌస్ లో ఉంటున్నాను అని ఏదో చెప్పుకొచ్చాడు. పెంట్ హౌస్ లో పెంట్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా. అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు. వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా, అత్యంత ఆ ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా. వాడు మోసగాడైతే ఇగో, అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు. ఇగో వాళ్ళు ఎప్పుడు చెడిపోవండి, మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి. హిపోక్రటిజం మెయిన్ గా. హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పైకి ఒకటి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి. ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్ గా ఉన్నారా లేదా చూడాలా. సైలెంట్ గా నల్లులుగా ఉంటారు, చాలా మంది వేసేస్తారు దెబ్బ. సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. ఎప్పుడు బడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళు దెబ్బ వేయరు, వాళ్ళు ప్రేమలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు, ఈ యొక్క రాహు దోషాలు, మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి. ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం. రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ, శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా, అన్ని ఫీల్డ్స్ లో కూడా మోసపోవడము, అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆ, గొడవలు, విరోధాలు జరగడం, మధ్యలో మూడో వ్యక్తి దూరిపోవడము. అతను ఎవరో కాదు, మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేదా వైఫ్ ఫ్రెండో అయి ఉంటారు అనమాట. మరి వాళ్ళే, ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారు. వీళ్ళకెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు. వాడే లైన్ వేస్తాడు మొత్తానికి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా. మరి పునర్వివాహాలు చాలా మందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి. సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవకి నువ్వు విధవైపోయావు కాబట్టి నువ్వు ఉండిపో, అలాగ మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇదివరకు ఉండేవి ఆంక్షలు. అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి. చాలా మంది మంచి అత్తగారులు, మాంగారులు కూడా ఉన్నారు.
తమ కొడుకు చచ్చిపోతే తమ కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా మొదటిసారి భర్త చనిపోయాడండి, లేదా భార్య చనిపోయింది, రెండో పెళ్లి చేస్తారు. రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు, లేకపోతే ఏదో డైవర్స్ వచ్చి విడిపోయారు. మూడో పెళ్లి చేయాల. మూడో పెళ్లి డైరెక్ట్ చేయరండి, అరటి చెట్టుని చేసి అరటి చెట్టుని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు. ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఏమండి మరి వీటికి ఏంటండి అంటే సర్పదోష నివారణం కోసం ఆ సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు. మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి నా శిష్యురాలు ఉండేది. ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను, పూనకాలంలో ఆవిడని అడిగాను. అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు. ఆ సర్పదోషాలు మనం చేయించుకున్నాం. సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి, సర్పదోషాలకి మరి నాకేం పని అవ్వలేదు, 3.5 లక్షలు అప్పు అయిందండి అన్నారు. ఇలా ఈ సర్పదోషాలు, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు, అర్చనలు, వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది, మారు వివాహాలు, ఎక్కువ వివాహాలు, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. అంటే వీటిలన్నిటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి. మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని, ప్లేస్ ఆఫ్ బర్త్ని, టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే, మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఉన్నాయో వ్యక్తిగత సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి నవంబర్ నెల 2025 సంవత్సరంలో మాసరాశి ఫలితాలతో పాటు మరి కుజగ్రహం మంగళ దోషాల వల్ల, కాలసర్ప దోషాల వల్ల ఏ విధంగా అయితే 1, 2, 3 వివాహాలు జరుగుతూ ఉంటాయో, 4 వివాహాలు, ఇలాంటివన్నీ కూడా, అలాగే పునర్వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశిలో వారికి అందరికీ కూడా, సింహరాశి వారికి మనము ఆదాయాలు బాగా పెరుగుతాయి. గత నెల కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు బాగా అద్భుతంగా పెరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా బాగా పెరగడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తలిద్దరు కూడా కీచులాడుకుంటూ ఉండడము, లేదా మనము వీళ్ళని ఒక విధంగా మనము అంతా కూడా మనశ్శాంతి లేకుండా ఉండడం, వీళ్ళు చేసుకోవడం ద్వారా వాళ్ళని చూసి మనము ఆ తప్పులు చేయకూడదు అనేటటువంటి విద్యని మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇకపోతే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా అష్టమ శనిగ్రహ ప్రభావం ఉంది. ఆ అష్టమ శని గ్రహ ప్రభావం వలన వీళ్ళంతా కూడా మనకి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా, లేటుగా అవడము ఇలాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పులు కూడా మంచి బ్రహ్మాండంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ యొక్క నవంబర్ నెలలో. మరి సింహరాశి వారికి ఇతరులకి అందరికీ కూడా సహాయం చేయడం,
వాళ్ళతో పాటు కొన్ని సంస్థలకి మీరంతా కూడా కొర్రెలేట్ అవ్వడం, సహాయం చేయడము, కోజాయిన్ అవడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి వీళ్ళందరికీ కూడా. అలాగే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా కాస్త మనకి లిబర్టీ ఎక్కువ. అదేవిధంగా జెనరాసిటీ ఎక్కువ, దయాగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. కాబట్టి చాలామంది సింహరాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తలు అందరూ కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. సైలెంట్ వార్స్ జరుగుతున్నాయి గృహాల్లో. మరి అటువంటి వాళ్ళంతా కూడా మీరు ఈ యొక్క గొడవలన్నింటినీ కూడా ఆపేసుకొని చక్కగా పిల్లల దృష్ట్యా మీరు కాపురాలు చేసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. సప్తమ రాహు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మన ఇక్కడ శని కూడా బాగుండలేదండి కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి 5 నిమిషాలకి దానం చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఈ యొక్క రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.